రూ. 2 బ్రూ కాఫీ పౌడర్‌తో మీరెప్పుడైనా ఇలా చేశారా? ఒక్కసారి చేయండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా ఫస్ట్ టైమ్‌కే తెల్లగా మారిపోవడం పక్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మనకి ఏదో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తేనే మన స్కిన్ తెల్లగా అవుతుందని చెప్పేసి కొంతమంది భ్రమలో ఉన్నారు. మీరు ఎటువంటి కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని యూజ్ చేయకపోయినా నేను చెప్పినట్టు చేయండి, మీ స్కిన్ మీద ట్యాన్ అంతా చిటికలో రిమూవ్ అవుతుంది. ఈరోజు నేను లైవ్ వీడియో నుంచి చూపిస్తాను. లైవ్ వీడియో అని అంటే ఎక్కడ కూడా కెమెరా ఆపకుండా రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో మీరు బయట నుండి తెచ్చుకోకుండా జస్ట్ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్కిన్ని చిటికలో తెల్లగా మార్చుకోవచ్చు. ఇదే పార్లర్కి వెళ్ళి మనం చేయించుకుంటే ఎంత తక్కువలో తక్కువ మనకి 2000 అయినా అవుతాయి. సో 2000 అయితే సేవ్ అవుతాయి కదా. ఫస్ట్ టైంకే జీరో ఇన్వెస్ట్మెంట్తో మీ స్కిన్ తెల్లగా మారడం పక్కా. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్కే కాదు, ఎప్పుడైనా ఇది మీకు హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు మురికి అంతా కూడా చిటికలో రిమూవ్ అయిపోతుంది. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్ అయితే నా ఫేస్ అనేది ఇలా ఉందన్నమాట. బయటికి వెళ్ళొస్తే ఖచ్చితంగా ఎవరికైనా సన్ ట్యాన్ అనేది ఉంటుంది. ఈరోజు నేను మీకు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే అసలు చెప్పాలనుకోవట్లేదు. మీకు తెలియనివి ఏవో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడదాం అని నేను చెప్పను, వాడండి అని చెప్పను. తెలిసినవే బేసిక్ చెప్తాను. మీరు ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేస్తే ఫస్ట్ టైంకే అద్భుతంగా రిజల్ట్ వచ్చి ఒక చిన్న మ్యాజికల్ రెమెడీని షేర్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా వావ్ అని రిజల్ట్స్ వచ్చి వస్తారు. నేను ఎక్కడ కూడా వీడియో ఆపనండి, కంటిన్యూగా లైవ్ అనేది చేస్తానన్నమాట. మీరే చూడండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్. మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు. సో నార్మల్గా మనం బ్రూ అని, తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. సో ఎక్కువగా నేనైతే బ్రూనే తీసుకుంటాను. ఓకే, 1 స్పూన్ కాఫీ పౌడర్ అనమాట. 1 స్పూన్ కాఫీ పౌడర్. ఓకే, అంటే ఇది 1 స్పూన్ వరకే ఉంటుంది 2 రూపీస్ ప్యాకెట్లో. నెక్స్ట్ వచ్చే వరకు 1 స్పూన్ షుగర్. షుగర్ మీరు కావాలనుకుంటే బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ కాఫీ పౌడర్. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అనమాట. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఆయిలీ స్కిన్కి అయినా, డ్రై స్కిన్కి అయినా, కాంబినేషన్ స్కిన్కి అయినా ఎవరికైనా సెట్ అవుతుంది. అంటే వీళ్ళకే సెట్ అవ్వాలి, ఇంకొకరికి సెట్ అవ్వదు అనడానికి అయితే ఏం లేదు. సింపుల్గా చెప్తాను, బట్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. రిజల్ట్ రాలేదు అనడానికి అయితే ఏమి ఉండదు అనమాట. ఇలా మనం స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి. ఇది స్క్రబ్. సో స్క్రబ్ ఏంటి ఇంత స్మూత్గా ఉంది అనుకుంటున్నారా? ఈ స్క్రబ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. అన్నట్టు బిఫోర్ నా ఫేస్ చూసారు కదా, ఆఫ్టర్ కూడా చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదండి. సన్ ట్యాన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఇట్టే రిమూవ్ చేసుకోవచ్చు, జస్ట్ ఈ మ్యాజికల్ స్క్రబ్తో అనమాట. ఇలా మనం 2 మినిట్స్ అనేది కంటిన్యూగా మన ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, ట్యాన్ కానీ చిటికలు రిమూవ్ అవుతుంది. పెరుగు మీరు వద్దు అనుకుంటే మిల్క్ యూస్ చేయండి. ఓకే, లేదనుకుంటే హనీ కూడా మీరు యూస్ చేయొచ్చు. నెక్ కూడా అప్లై చేసుకోండి. నెక్ కూడా బాగా ట్యాన్ అయిపోయింది. సన్ ట్యాన్ అనేది మనకి క్లాత్స్ ఉన్న చోట ఉండదు, క్లాత్ లేని చోటే ఉంటుంది కదా. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. కొంతమంది డీప్ నెక్కులు ఉన్న బ్లౌజెస్ అనేది యూస్ చేస్తారు కదా. సో బ్యాక్ సైడ్ కూడా ఉంటే బ్యాక్ సైడ్ కూడా ఇలా చేసేసుకోండి. చాలా స్లోగా చేసుకోండి. మీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ దగ్గర కూడా చేసుకోండి, అవి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో పెద్ద ప్రాసెస్ కాదు, చిన్నదే, బట్ చిటికలో అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది కేటాయిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసుకోండి. సో నేనైతే వాటర్ రెడీగా తీసుకున్నాను, వాటర్తో క్లీన్ చేస్తాను. వావ్, చూడండి మీరే, స్కిన్ అయితే ఎంత బ్రైట్గా ఉందో ఫస్ట్ టైంకే. ట్యాన్ మొత్తం కూడా చిటికలో ఎగిరిపోయింది. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంది. సో మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి, మీకే క్లియర్గా తెలుస్తుంది.
ఎంత బాగా తెలుస్తుందో. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది, చాలా చాలా గ్లోగా ఉందన్నమాట. సో మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా అనిపిస్తుందో. ఇప్పుడు మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ అనమాట. అందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసేస్తున్నాను. 1 స్పూన్ శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అనమాట. రైస్ ఫ్లోర్ కూడా ఇక్కడ నేను 1 స్పూన్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం 2 స్పూన్స్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. 2 స్పూన్స్. ఓకే. నెక్స్ట్ ఇందులో ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ అనమాట ఇది. అంటే ఒక టమాటో తీసుకొని మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టమాటో పేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉన్న టమాటో పేస్ట్ అయితే తీసుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకోండి. ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి టమాటో అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ 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 మిక్స్. సో మిక్స్ అయిపోయింది. వీడియో ఎప్పుడైనా సరే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడమని ఎందుకు చెప్తామంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకొకటి కూడా ఉంది కనుక ఇలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మధ్య మధ్యలో మనం యాడ్ చేస్తుంటాం. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్. ఓకే. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ 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 మిక్స్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ మనం స్క్రబ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ప్యాక్ అనమాట. మన స్కిన్ మీద ఇది అప్లై చేయంగానే ట్యాన్ అంతా కూడా చిటికలో రిమూవ్ అయిపోతుంది. సో ప్యాక్ అయితే మిక్స్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను. సో న్యాచురల్ రెమెడీ అండి ఇదైతే. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇవన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వీటి కోసం మనం కష్టపడాల్సిన పనే లేదు. ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీరు వారానికి 2 సార్లు అప్లై చేసిన మీ స్కిన్ కలర్ కూడా లైటన్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అనుకునే ఒక 10 మినిట్స్ ముందు ట్రై చేసినా సరిపోతుంది. ఫుల్ బాడీకి కూడా మీరు యూజ్ చేయొచ్చండి. స్నానం చేస్తాం అనే ఒక 10 మినిట్స్ ముందు బాగా నీట్గా అప్లై చేసిన తర్వాత మీరు స్నానం కూడా చేయొచ్చు అనమాట. అంటే ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత సోప్ యూజ్ చేయకూడదా అని మళ్ళీ అడుగుతారు. సోప్ అనేది యూజ్ చేయకూడదు. బట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు అన్నప్పుడు తప్పదు కదా. సో మీరు నైట్ టైం అప్లై చేస్తే మాత్రం సోప్ అనేది యూజ్ చేయొద్దు. మార్నింగ్ అనేది సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసుకోండి. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఓన్లీ ఫేస్కి అయితే మాత్రం సోప్ యూజ్ చేయొద్దు. ఫుల్ బాడీకి అయితే మాత్రం యూజ్ చేసుకోండి. లేదు అంటే మీరు సోప్ యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ వేసుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే సోప్ అనేది యూజ్ చేయనండి. ఎప్పుడైనా 5 అవర్స్ తర్వాతే నేను యూజ్ చేస్తాను సోప్నైతే. దీన్ని ఇప్పుడు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి నేనైతే అప్లై చేసేస్తాను. సన్ ట్యాన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. పార్లర్కి వెళ్తే ఎంత తక్కువలో తక్కువైనా మనకి 1500 2000 అయితే తీసుకుంటారు. సో ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా ట్రై చేయండి. ఈ సమ్మర్ అంతా కూడా మీ ఫేస్ అనేది చాలా గ్లోగా, చాలా క్లియర్గా, ముఖ్యంగా ఫేర్గా ఉంటుంది. సో మొత్తం కూడా ఇలా నెక్కి, ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అనేది ఇలా వదిలేద్దాం. 10 మినిట్స్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. 10 మినిట్స్కి చూసారు కదా ఎంత బాగా డ్రై అయిపోయిందో. సో లైవ్లోనే నేను మీకు రిజల్ట్స్ని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి ఫేస్ అయితే ఎంత గ్లోగా ఉందో. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం ఉండదు. నిజంగా అంత అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటాను. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ఇలా ఉంది. నేను మీకు లైవ్లోనే రిజల్ట్స్ అయితే షేర్ చేశాను. చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. నేను చిన్న హ్యాండ్ టవల్తో కూడా తుడుచుకొని చూపిస్తున్నాను చూడండి. సో నా ఫేస్ మీద అయితే ఏ మేకప్ లేదండి. కొంచెం లిప్ బామ్ ఉంది లిప్స్కి. ఒకసారి మీరే గమనించండి నా ఫేస్ ఎలా ఉందో బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఖర్చు లేకుండా స్కిన్ వైట్నింగ్ రెమెడీ మీరు ఏదైనా ట్రై చేస్తున్నారంటే ఇది బెస్ట్ అనమాట. సో ఈ వీడియో నేను మీకు లైవ్లోనే చేశాను కదా. మీకు ఎటువంటి డౌట్ అనేది వద్దు. 100% నా స్కిన్ అయితే ఒరిజినల్ అనమాట. అంటే ఎటువంటి మేకప్ లేదు.
క్లియర్గా కూడా ఉంది. చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంగ్రీడియంట్స్ కూడా తెలిసినవే, అలా అని చెప్పేసి తెలియని ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీ ఫేస్ మీద ట్యానే ఉండదు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ లైవ్ రిజల్ట్స్కైనా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే, సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. వీక్లీ 2 times అయినా చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలి అనే ముందు 10 minutes ముందు చేసిన మీ స్కిన్ అనేది ఇమీడియట్గా తెల్లగా మారుతుంది. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. నేను లైవ్లోనే రిజల్ట్స్ అయితే షేర్ చేశాను కదా. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీద మీరు ట్రై చేసిన ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.